క్యాన్సర్ కు ఆడ మగ చిన్న పెద్ద తేడా లేదు. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పొగాకు ఉత్పత్తుల వాడకం, జన్యుపరమైన సమస్యల కారణంగా చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే మగవారికి మాత్రమే వచ్చే క్యాన్సర్ ఒకటి ఉంది. అదే ప్రోస్టేట్ క్యాన్సర్. ప్రతి సంవత్సరం వేల మంది ఈ క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం భారత్లో ఏటా 33,000 నుంచి 42,000 ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు కొత్తగా నిర్ధారణ అవుతున్నాయి. మగవారిలో మూత్రాశయానికి పురుషాంగానికి మధ్యలో చిన్న వాల్నట్ ఆకారంలో ప్రోస్టేట్ గ్రంథి ఉంటుంది. ఇది స్పెర్మ్ న్యూట్రిషన్, ట్రాన్స్పోర్టేషన్ కు సహాయపడే సెమినల్ ఫ్లూయిడ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్రంథిలోని కణాలు ఆగకుండా పెరగడం ప్రోస్టేట్ క్యాన్సర్ కు దారితీస్తుంది. ఒకప్పుడు కేవలం వృద్ధుల్లో మాత్రమే వచ్చే ఈ క్యాన్సర్ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. ఈ క్యాన్సర్ కారణాలు చాలా వరకు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ వృద్ధాప్యం లేదా జన్యుపర సమస్యల వల్ల ఈ పరిస్థితి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఊబకాయం వల్ల కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఫస్ట్ స్టేజ్ లో ఈ క్యాన్సర్ లక్షణాలు పెద్దగా కనిపించవు. కొందరిలో తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం, మూత్ర విసర్జన సమయంలో బాగా నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలు ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు కాదు. కానీ ఇలాంటి లక్షణాలు ఉంటే ఒకసారి డాక్టర్ ను సంప్రదించడం మంచిది. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే టెస్ట్ ప్రోస్టేట్ క్యాన్సర్ ను త్వరగా గుర్తించేందుకు సహాయపడుతుంది. ఒకవేళ మీ వయస్సు 50 ఏళ్ల పైన ఉంటే ఒకసారి ఈ టెస్ట్ చేయించుకోవడం మంచిది. అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ ను గుర్తించేందుకు PSA పరీక్షను ప్రామాణికంగా తీసుకోలేం. ఎందుకంటే కొన్నిసార్లు క్యాన్సర్ లేనప్పటికీ PSA స్థాయి అధికంగా చూపిస్తుంటుంది. కాబట్టి ఒకవేళ PSA స్థాయి అధికంగా ఉంటే MRI స్కాన్ తీయించుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం డాక్టర్ని సంప్రదించి మరిన్ని పరీక్షలు, చికిత్సలు తీసుకోవాలి. ఈ క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవడానికి ప్రతిరోజు వ్యాయామం చేస్తూ బరువును కంట్రోల్లో ఉంచుకోవాలి. అదేవిధంగా వీలైనంత వరకు ధూమపానానికి దూరంగా ఉండడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వెంటనే వేటి న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.